మూర్ఛరోగి కథ రచన వాణి. మా పక్క ఫ్లాట్లో ఉండే 25 ఏళ్ల అబ్బాయి ఉన్నట్టుండి అకస్మాత్తుగా ఫిట్ వచ్చి పడిపోయాడట. సడన్గా ఏమైందో అర్థం కాక కంగారు పడుతూ పేరెంట్స్ ఎమర్జెన్సీకి తీసుకెళ్లారు. ఆ వార్త విని ఆ హడావుడి, ఆ టెన్షన్ చూసినప్పటి నుంచి మనసంతా ఎలాగో అయిపోయింది నాకు. క్షణానికి వచ్చేది తెలియదు కదా అని అనుకున్నాను. ఇప్పుడు ఫిట్స్ అంటున్న ఈ వ్యాధిని వెనకటి కాలంలో మూర్ఛ అనేవాళ్ళు అని అనుకోగానే నేను చిన్నతనంలో మా ఊళ్ళో తరచూ చూసిన మూర్ఛ రోగులు మనసులో మెదిలారు. మా ఇంట్లోనే ఉండే మా అత్తయ్య అలా పడిపోతే మా అమ్మ ఇనుప వస్తువు ఏదైనా తెచ్చి ఆమె పిడికిల్లో పెట్టి గట్టిగా పట్టుకునేది. ఒక్కోసారి నేను ఇంట్లో చదువుకుంటున్నప్పుడో అన్నం తింటున్నప్పుడో ఎక్కడి నుంచో పెద్దగా అరుపులు గుండెను పట్టేస్తున్నట్టు వినిపించేవి. వెంటనే మా అమ్మ, ఎవరో మూర్ఛరోగి వీధిలో పడిపోయినట్టున్నాడు పాపం అని అనేది. ఒకసారి మా ఇంటి ముందే అలా జరిగినప్పుడు మాత్రం మా అమ్మ కంగారు పడుతూ మా జీతగాడిని పిలిచి, రామయ్య, అతని మీద నీడిపోయి త్వరగా అంటూ తను పెద్ద పెద్ద అంగలతో వెళ్ళి గేటు దగ్గర నించుంది. ఇంతలో మా రామయ్య గాబులోని నీళ్లు బొంగతో ముంచి పరుగులాంటి నడకతో తెచ్చి ఆ అబ్బాయిని ఎత్తిన గుమ్మరించాడు. దాంతో అంతవరకు నేల మీద పడి గిలగిలా కొట్టుకుంటున్న ఆ మనిషి అరుపులు మానేసి లేచి కూర్చున్నాడు. మా ఎదురింటి సుబ్బమ్మ ఇత్తడి చెంబుతో నీళ్లు తెచ్చి దోసిల్లో పోస్తే ఆ నీళ్లు తాగి అప్పుడు లేచాడు. అతని మెళ్ళో పెద్ద సైజు సిబ్బి లాంటి ఇత్తడి బిళ్ళ వేళ్లాడుతుంటే, ఏంటమ్మా అది అని అడిగాను నేను మా అమ్మని. అతని పేరు, ఊరు దాని మీద రాసి ఇతను మూర్ఛరోగి అని ఆ బిళ్ళ మీద రాస్తారు ఊరి పెద్దలు. అతను కొత్త చోట్లకు వెళ్ళినప్పుడు ఆ బిళ్ళను చూసి ఎవరైనా ఇతను మూర్ఛరోగి అని గుర్తించి నీళ్లు పోయాలి అని అంది అమ్మ. ఆశ్చర్యపోయాను నేను. ఎంతటి మానవత్వంతో కూడిన ఏర్పాటు! పక్కవాడి బాగు గురించి ఆలోచించటమే కదా మానవత్వం అంటే అని అనిపించింది. ఇప్పుడు పెద్దదాన్నై సిటీకి వచ్చాక మరింతగా అలా అనిపిస్తోంది. ఎందుకంటే వీధుల్లో జరిగే యాక్సిడెంట్లు, రక్తం మూడుతున్న బాధితులు, వీళ్ళని చూసి కూడా ఫస్ట్ ఎయిడ్, అంబులెన్స్కి ఫోన్ చేయటం వంటి సహాయక చర్యలు చేపట్టకుండా పక్క నుంచే జనం వెళ్ళిపోవటం, అది చాలదన్నట్టు ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడం వంటి వికృత చర్యలను మీడియాలో చూస్తున్నాను గనక అప్పటికీ ఇప్పటికీ మనుషుల్లో ఎంత మార్పు అని అనిపించింది నాకు. ధన్యవాదాలు.